ఈ రెసిపీ కోసం మనం మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి, తర్వాత 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక అంగుళము అల్లము, ఒక 5, 6 పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. అదే గ్రైండర్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కూడా మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక పెద్ద మెంతికూర కట్టను తీసుకొని దీన్ని చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ నాకు 2 గుప్పుల నిండా వచ్చింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ వేసేసుకుంటున్నాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం వేసుకున్నాము, టీ స్పూన్ ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాము. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కర్డ్, చేతితో నలుపుకున్నటువంటి వాము ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాము. ఒక బౌల్ వచ్చేసి శనగపిండి, అదేవిధంగా 4 బౌల్స్ వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని రిక్వైర్డ్ వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ మనము చపాతీ ముద్దలాగా మిక్స్ చేసేసుకుంటామండి. ఎక్కువ వాటర్ కూడా పట్టదు, మనము చూసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే లూజ్గా అయిపోతుంది పిండి. మనకి సేమ్ చపాతీకి మనం ఏ కన్సిస్టెన్సీకి అయితే మనం కలుపుకుంటామో అలా కలుపుకుంటాం అనమాట. ఇంకా మనము పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనం రోటీని రోల్ చేసుకుంటామండి. రోల్ చేసుకున్న రోటీని తవా మీద వేసుకొని బోత్ ద సైడ్స్ కలర్ వచ్చేలాగా, రెడ్ కలర్కి వచ్చేలాగా మనము కాల్చుకుంటాం అనమాట. అలాగే మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు అదే ప్రొసీజర్ని కంటిన్యూ చేస్తాము. దీన్ని థిక్ కర్డ్తో కానీ పికిల్తో